సార్ నా బాధ మీకు ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు సార్. నా వైఫ్ తో నాకు కొంచెం చాలా బాధ అయిపోతుంది సార్ ఇంట్లో. నాతో ఒక 3 సంవత్సరాల నుంచి మాట్లాడట్లేదు సార్. పాప భవిష్యత్తు ఏమవుద్ది, మా ఇద్దరు భవిష్యత్తు ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. మీకేమైనా అలవాట్లు లేదంటే వేరే వ్యవహారాలు అవి ఏమైనా ఉన్నాయా? ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది సార్ ఒక 3 years బ్యాక్. తో కలిసి ఒక దగ్గర ఒక పార్టీలో డ్రింక్ చేస్తుంటే ఆ యాక్సిడెంట్ లో నా అమ్మను మేము కోల్పోయామన్నమాట. అనుకున్న సిచ్యువేషన్ అయితే కాదండి, కానీ అవాయిడ్ చేయగలిగే సిచ్యువేషన్ అయితే ఉందిగా. అయ్యో నువ్వు తాకుండా జాగ్రత్త పడి ఉంటే మా అమ్మ బతుకుండేదనా? నచ్చట్లేదు కాబట్టి నువ్వు మా అమ్మగారిని అలా చేసావు. ఇక్కడ ఈ అమ్మాయి హత్య లెక్కన మాట్లాడుతుంది, యాక్సిడెంట్ లెక్కన కాదు. భయంకరమైన అపవాదం అది, జీవితాంతం అది మనం కడగలేనటువంటి ఒక పెద్ద నింద అది మీ నెత్తి మీద. రెండో బాధ ఏంటంటే భర్తే హంతకుడు అన్నట్టుగా చూసేటటువంటి ఆలోచన శైలిని. ఈ అంశం మీద ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా మీతో? మీకెందుకు మాట్లాడాలి సార్ ఇప్పుడు దాని గురించి? బిడ్డ భవిష్యత్తు దృష్ట్యా, ఈ కుటుంబ భవిష్యత్తు దృష్ట్యా ఓపిక చేసుకుని ఒక 2 నిమిషాలు మాట్లాడండి అమ్మా ప్లీజ్, దయచేసి. మీరు చెప్పారు కానీ మరి ఆ అమ్మ ఎలా చనిపోయిందో మరి చెప్పలేదా? మరి తనే ఎంపాడనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. యాక్సిడెంట్ రూపాన కారణం అయ్యాడు కానీ హత్యాయత్నం చేశాడు అనేది కరెక్ట్ కాదు కదమ్మా. మీరు నాతో మాట్లాడిన పేరు పలికే హక్కు కూడా మీకు లేదు. కానీ ఇద్దరు పడ్డప్పుడు దీనికి ఎంతో కొత్త ఒక దెబ్బన్నా తగలాలి కదా, అలా ఇలా తగలకుండా ఎలా ఉంటుంది? యాక్సిడెంట్ అయ్యింది కదా, యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకా తనతో పాటు నేను చనిపోతే శుభ్రంగా పిల్లతో సుఖంగా ఉండేదాని. మా అమ్మ మీ అమ్మ మాతో పాటు కంటిన్యూ అవుతుంది అనే మీ కండిషన్కి ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత అతను ప్లేట్ ఫిరాయించి ఇలా రకరకాల మాట్లాడటం అనేటటువంటి సందర్భానుసారం మాట్లాడటం అనేది మీకు జ్ఞాపకాలు వచ్చింది. దానికి తోడు మీ చుట్టాలు ఎవరైతే ఉన్నారో అవును అదేంటి అతనికి దెబ్బలు తాగకుండా మీ అమ్మ చనిపోవటం ఏంటి, ఇలా మాట్లాడేటప్పటికి మీ బ్రెయిన్ అంతా పొల్యూట్ అయిపోయి ఈ మీ భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి ఈ వారధ అనేటటువంటి రోజు రోజుకి పెరుగుతూ పోయింది అనేది నా అభిప్రాయం. నా వల్ల ఒక ప్రాణం పోయింది అనే ఆలోచన నాలోకి వస్తుంటేనే అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, వేణుగోపాల్ అనే ఒక ఆయన మనకు మెయిల్ చేశారండి. ఒకే ఇంట్లో ఉంటున్నారు, 3 సంవత్సరాల నుంచి భార్యాభర్త మాట్లాడుకోవట్లేదు. ఒక పాప, 3 ఏళ్ళ నుంచి ఒక రూఫ్లో కింద ఉంటున్నాం, బట్ ఏం జరుగుతుందో తెలియట్లేదు. మాటలు లేవు, కమ్యూనికేషన్ లేదు, కోల్డ్ వార్ అంతే. అంటే ఒకసారి మాట్లాడదామండి. తప్పకుండా మేడం, తప్పకుండా మాట్లాడాలి. అర్జెంటుగా ఆ పాప గురించి మనం మాట్లాడాలి. అవునండి. ఇదేం గౌరవం అమ్మా. హలో, హలో వేణుగోపాల్ గారా? వేణుగోపాల్ అండి మాట్లాడేది. ఎవరండి? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు అసలు కాల్ చేస్తారనుకోలేదు. డెఫినెట్ గా మేము ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేస్తాము. అయితే కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు మాట్లాడండి, మీ సమస్య ఏంటో. హలో Yeah. సార్, నమస్కారం సార్. చెప్పండి నాన్న, ఏంటి సమస్య? నమస్తే నాన్న. సార్ నా బాధ మీకు ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు సార్. నా వైఫ్ తో నాకు కొంచెం చాలా బాధ అయిపోతుంది సార్, ఇంట్లో ఇబ్బంది అయిపోతుంది. అయ్యయ్యో. దీనికోసమే మీతో నేను ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నాను సార్. మీ ప్రోగ్రామ్ అంటే చాలా ఫాలో అవుతాను సార్. తప్పకుండా నాన్న, తప్పకుండా చెప్పండి, మాక్సిమం ట్రై చేద్దాం, చెప్పండి. సార్ ఒక 5 ఏళ్ళు అయింది సార్ నాకు పెళ్ళయి. నా భార్యతో నేను కొంచెం సరిగ్గా ఉండలేకపోతున్నాను సార్ ఈ 3 ఏళ్ల నుంచి. ఏంటి ఇష్యూ మీ వైఫ్ తో? సార్ నా వైఫ్ నాతో ఒక 3 సంవత్సరాల నుంచి మాట్లాడట్లేదు సార్. మాటలు లేవు. చిన్న పాప ఉంది సార్ మాకు, ఒక 2 ఏళ్ల పాప. ఒకే ఇంట్లో ఉంటున్నారా? ఒకే ఇంట్లో ఉంటున్నాం సార్, కానీ ఎడమొహం పెడమొహంగా ఉండాల్సి వస్తుంది సార్. మీరేం చేస్తుంటారు, తనేం చేస్తుందండి? నేను ఒక ప్రైవేట్ కంపెనీలో HR జాబ్ చేస్తాను సార్. ఓకే. వైఫ్ ఏం తను చేస్తారండి? హౌస్ వైఫే మేడం. ఓకే ఓకే. అంటే ఏదైనా బేసిక్ డిస్కషన్స్ ఉంటాయి కదా, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే కనుక ఇల్లు ఎలా నడపాలి, ఈ ఖర్చు ఆ ఖర్చు, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ మాట్లాడుకుంటారా? అవి కూడా మాటలు లేవా? అవి కూడా ఏం లేదు సార్. తను ఎప్పుడైనా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మాట్లాడుద్ది నాతో, కొంచెం వాళ్ళ ముందు ఏదో మెప్పు కోసం మాట్లాడుతుంది అంతే సార్. ఓకే ఓకే. మరి పాపని ఎట్లా మేనేజ్ చేస్తున్నారండి? ఇద్దరు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని ఉంటాయి కదా. అదే మేడం, పాప భవిష్యత్తు ఏమవుద్ది, మా ఇద్దరు భవిష్యత్తు ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. కారణం ఏంటండి? ఏమైంది మీ ఇద్దరి మధ్యన? ఏమైనా మీకేమైనా అలవాట్లు లేదంటే వేరే వ్యవహారాలు అవి ఏమైనా ఉన్నాయా, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా? కారణం ఏంటి? ఫైనాన్షియల్ గా బాగానే ఉంటాం సార్. మాది ఫస్ట్ నుంచి కూడా కొంచెం అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. అదేలే. కానీ ఒక 3 years బ్యాక్ నుంచి తను చాలా ఇదిగా నాతోని కలివిడిగా ఉండట్లేదు సార్. ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది సార్ ఒక 3 years బ్యాక్. ఓకే. అది ఎలా అంటే, నేను ఒకసారి డ్రింక్ చేస్తున్నాను సార్. మేము ఫ్రెండ్స్ తో కలిసి ఒక దగ్గర ఒక పార్టీలో డ్రింక్ చేస్తుంటే
అనుకోకుండా వాళ్ళ అమ్మగారు ఊరు నుంచి వస్తున్నారు సార్, ఖమ్మం నుంచి ఆవిడ వస్తుంది. నన్ను పిక్ చేసుకోమని చెప్పి అన్నారు మధ్యలో కాల్ చేసి. అప్పటికే నేను బాగా డ్రింక్ చేసి కొంచెం అన్కాన్షియస్ స్టేజ్, అంటే అంత తనని తీసుకొచ్చే పరిస్థితిలో నేను లేను. కాకపోతే తన మాట కాదనలేక పదే పదే కాల్ చేస్తే ఇంకా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది సార్. వెళ్ళి ఆవిడని పిక్ చేసుకొని వస్తుంటే దారిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల నేను ఇప్పటికీ జీవితంలో ఈ 3 సంవత్సరాల నుంచి నేను కూడా లోపల చాలా కుమిలిపోతున్నాను. ఆ బాధ తనకు కూడా చెప్తుంటే తను అర్థం చేసుకోవట్లేదు. ఏమైందంటే ఆ యాక్సిడెంట్ లో వాళ్ళ అమ్మను మేము కోల్పోయామన్నమాట. అంటే మీరు తాగిన మత్తులో ఉన్నారా? నేను డ్రింక్ చేసే ఉన్నాను సార్. కాకపోతే నేను అప్పటికి టైం తీసుకొని తాగిన తర్వాత కొంచెం మేనేజ్ చేద్దామని చెప్పి వెళ్ళాను సార్. తినకి ఎట్లా చెప్పాలనేది నాకు అర్థం కాలేదు. అంటే అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్ అని చెప్పి నేను చాలా బాధపడ్డాను కూడా, కానీ నన్ను అర్థం చేసుకోవట్లేదు సార్. అనుకున్న సిచ్యువేషన్ అయితే కాదండి, కానీ అవాయిడ్ చేయగలిగే సిచ్యువేషన్ అయితే ఉందిగా. అంటే ఫ్రెండ్స్ తో ఉన్నానని చెప్పాను సార్, కానీ డ్రింక్ చేస్తున్నాను ఇట్లా అని చెప్పి తనకి చెప్పాను. బట్ ఏంటంటే ఆ రోజు నేను ఓవర్ డ్రింక్ చేశాను సార్. ఇంకా కాన్ఫిడెన్స్ తో వెళ్ళాను, కానీ అప్పటికి కుదరలేదు సార్. ఇంకా దారిలో వచ్చేటప్పుడు ఒక వాటర్ ట్యాంకర్ అనేది వచ్చి సడన్ గా నేను కంట్రోల్ చేయలేకపోయాను బండిని. ఆ యాక్సిడెంట్ లో ఆవిడ, నాకు కూడా చిన్న చిన్న గాయాలైతే అయినాయి. అది అనుకోకుండా జరిగింది కాదు, యాక్సిడెంటల్ గా జరిగింది. కానీ తను ఏమనుకుంటుందంటే నాకు ఇష్టం లేక నేను వాళ్ళ మమ్మీని అప్పటికే దూరం పెట్టాను అనుకోని చెప్పి. అంటే మేము ఉండేది ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో సార్. అంతకు ముందు కూడా వాళ్ళ మమ్మీ వచ్చి మాతో ఉంటున్నప్పుడు అలాంటప్పుడు కొంచెం నాకేంటంటే కొంచెం ప్రైవసీ ఉండాలని, అప్పటికే మాకు కొత్తగా పెళ్లి అయింది సార్. మీ వాళ్ళ దగ్గరే అక్కడ 4 రోజులు ఇక్కడ 4 రోజులు పెట్టొచ్చు కదా అన్నట్టుగా కొన్ని డిస్కషన్ జరిగాయి సార్. ఆవిడ వల్ల కొన్ని చిన్న గొడవలు అవడం. మీ మామగారు లేరా, ఉన్నారా ఏంటి? మా మామగారు లేరు మేడం. మా మామగారు చిన్నప్పుడే తనకి అంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికే అతను ఎక్స్పైర్ అయిపోయారు. ఈవిడ ఒక్క ఆవిడే ఉండేది. కానీ తనకు ఒక చెల్లి ఉంది, ఒక తమ్ముడు ఉన్నారు. వాళ్ళ చిన్నమ్మల దగ్గర ఉంటారన్నమాట. నేను మాత్రం వాళ్ళ చిన్నమ్మల దగ్గర పంపించి మా అత్తమ్మ గారు ఇక్కడ ఉండడం అలాంటివి జరిగేవి. అంటే వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర ఉండొచ్చు కదా, ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఏంటని కొన్ని గొడవలు కూడా జరిగాయి. నేను కూడా చెప్పేవాడిని. అంటే చుట్టం చూపుకు వస్తే ఒక 4 రోజులు 10 రోజులు ఉంటారు, కానీ ఇట్లా వస్తే ఒకటేసారి ఇక్కడ ఉండడానికి మాకు ఏంటంటే ప్రైవసీకి దానికి. ఇంకొకటి వచ్చేసి మేడం, చిన్న ఇరుకైన ఇల్లు అన్నమాట. ఒక సింగిల్ బెడ్రూమ్ లోనే మా ఇద్దరికి అని చెప్పి మేము ఉండేది. మీ వైఫ్ అనుకునేది ఏంటంటే, అయ్యో నువ్వు తాగకుండా జాగ్రత్త పడి ఉంటే మా అమ్మ బతుకుండేదనా? నచ్చట్లేదు కాబట్టి నువ్వు మా అమ్మగారిని అలాగా చేసావు, నీ వల్లే మా అమ్మగారు చనిపోయారని. అంటే నేనేమనుకుంటున్నానంటే, అనవసరంగా నీ తెలివి తక్కువతనంతో తాగి బండి నడిపి మా అమ్మ చావుకు కారణం అయ్యేవు అని కూడా అనుకోవట్లేదు. ఆవిడ పగ తీర్చుకున్నావు అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడ. అవును సార్, అదే దూరంలో ఉంది సార్ ఇప్పుడు ఆమె. మీరు క్లారిటీ ఇచ్చారా, నా తప్పు అయిపోయిందని క్షమాపణ అనేది చెప్పారా మీ భార్యకి? నేను అప్పుడు చాలా బాధపడ్డాను సార్. అప్పటి నుంచి అదే బాధ నేను కూడా అనుభవిస్తున్నాను. తనకి ఎంత చెప్దాం అనుకుంటున్నా సరే తను మాత్రం ఇంకా అదే మనసులో పెట్టుకొని కోపం మీదే ఉంది సార్. ఇంకా అయ్యో, సో అదే కారణమా మీ ఇద్దరు మాట్లాడకపోవటానికి? అంతేనా, ఇంకేమైనా ఉన్నదా? అదే కారణం సార్. ఫస్ట్ ఒక 2 సంవత్సరాలు మేము బానే ఉన్నాం సార్. పెళ్ళైన మొదట్లో నలుగురిలో కొంచెం బానే మాట్లాడదు సార్, బానే ఉంటది. కానీ ఎవరు లేనప్పుడు, ఇప్పుడు ఇంటి దగ్గర మేమిద్దరం ఉన్నప్పుడు మాత్రం తను దూరం పెడుతుంది సార్. పెళ్ళి ఎంతకాలం అయింది సార్? 5 ఏళ్ళు అవుతుంది సార్. ఫస్ట్ 2 సంవత్సరాలు చాలా బాగున్నాం సార్. ఇద్దరం ఫ్యూచర్ గురించి వాటి గురించి అన్ని బాగానే ప్లానింగ్ చేసుకుని మంచిగా లైఫ్ లీడ్ చేద్దామని అనుకున్నాం సార్. మరి సొంత తల్లిని అత్తగారిని చంపే లెవెల్కి భర్త వెళ్ళిపోతారని అండర్స్టాండింగ్ ఎలా వచ్చిందండి ఆ అమ్మాయి? మరి అంత దారుణం. ఇక్కడ ఈ అమ్మాయి హత్య లెక్కన మాట్లాడుతుంది, యాక్సిడెంట్ లెక్కన కాదు. నేను ఇందాక ఏమన్నాను, దిస్ కుడ్ హావ్ బీన్ అవాయిడెడ్ అన్నాను. అంటే అక్కడి వరకు మీ తప్పు ఉంది, కానీ ప్రత్యేకంగా వెళ్ళి ఆవిడ తల తీసుకెళ్ళి ట్యాంకర్ కింద పెట్టారు అన్నట్టుగా మాట్లాడితే చాలా భయంకరమైన అపవాదం. అది జీవితాంతం అది మనం కడగలేనటువంటి ఒక పెద్ద నింద అది మీ నెత్తి మీద. ఇలా మాట్లాడుకోవట్లేదు, కలిసి ఉండట్లేదు అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసా? అది మా అమ్మగారికి నాన్నగారికి తెలుసు సార్. కానీ వాళ్ళు ఎంత కన్విన్స్ చేసినా సరే తను కన్విన్స్ అవ్వట్లేదు సార్. అంటే మేమిద్దరం తప్ప వేరే వాళ్ళు ఎవరున్నా సరే తను బానే ఉంటుంది సార్. ఇద్దరం ఉన్నప్పుడు కొంచెం చిరాగ్గా ఏమన్నా పిల్లలతో, ఇప్పుడు పాపని మామూలుగా ఆడిస్తున్నప్పుడు నాతో ఆడనివ్వకుండా చేస్తుంది. ఒక్కోసారి ఏమన్నా సరుకులు కావాలి అని అంటే ఒక చీటీ రాసి అక్కడ పెట్టేస్తుంది. బయటకు వెళ్ళటాలు, ట్రిప్పులు, టూర్లు, సినిమాలు, మాల్స్ ఏమీ లేవు, మాటలే లేవు. చిన్న పాప జీవితం ఏమైపోద్ది, ఉండే కొద్ది ఇలాగే ఉంటే ఇంకో 30 సంవత్సరాలైనా తను ఇలాగే ఉంటదేమో ఏంటో అని చెప్పి భయం వేసి నేను మిమ్మల్ని సంప్రదించాను సార్. మరి మీ లైఫ్ అంటే భార్యాభర్తల జీవితం అది కూడా లేదు సార్ ఈ 3 ఏళ్ల నుంచి.
ఏం పేరండి తన పేరేంటి? పద్మ సార్. మరి ఒకసారి మాట్లాడదామండి. నాకు నా భార్య, నా కూతురు ఇద్దరు మాత్రం నాకు కావాలి మేడం. వాళ్ళతో నేను చాలా ఆనందంగా జీవితం గడుపుదాం అనుకున్నాను. ఒకసారి అంటే మనం మాట్లాడదాం. మీరు చేస్తే ఎలాగ ఆవిడ ఎత్తరు కాబట్టి జయ గారు కాంటాక్ట్ చేస్తారు, కాన్ఫరెన్స్ తీసుకుందాం. కానీ ఇక్కడ ఏంటంటే 2 ప్రాబ్లమ్స్. ఒకటి, ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ షాక్ నుంచి తేరుకుందో లేదో. ఎందుకంటే తల్లి అయినా తండ్రి అయినా తల్లిగానే భావిస్తూ కాలం అయితే నడిచింది. ఈ అనుకోని పరిస్థితుల్లో అనేటటువంటి అంశాన్ని ఇప్పటికీ ఆ అమ్మాయి జీర్ణించుకున్నట్టుగా అనిపించట్లేదు. ప్లస్ మిగతా ఇంకో అబ్బాయి కంటే ఈ అమ్మాయి మీద విపరీతమైన ప్రేమ, ఇది ఒకటి. నెంబర్ 2 ఏంటంటే కనుక ఆ అమ్మాయిలో ఫస్ట్ది అయితే కనుక సహజంగా మనం అర్థం చేసుకునేటటువంటి ఒక బాధ. రెండో బాధ ఏంటంటే భర్తే హంతకుడు అన్నట్టుగా చూసేటటువంటి ఆలోచన శైలిని, అదొక భ్రాంతి, ఒక అభూత కల్పన. అది మనకు అర్థమయ్యేంత వరకు అది ఎలాగా అనేది ఇక్కడ చాలా క్లిష్టమైనటువంటి సమస్య. ఎందుకంటే అది తీయకపోతే కనుక మీ రిలేషన్షిప్ ఇలా ఉండకూడదు, అంటే ఇలా కూడా ఉండకూడదు. ఆ బిడ్డ గురించి ఏంటంటే మీ ఇద్దరు ఇలా ఉండకూడదు. ఇట్ ఈస్ బెటర్ దట్ యూ బోత్ థింక్ అబౌట్ అదర్ వేస్ ఆఫ్ గెటింగ్ అవే ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్. అంతేగాని ఈ మౌనవ్రతం అనేది ఇన్ని సంవత్సరాల పాటు నడపడం అనేది కష్టం. సో 2 ఛాలెంజెస్ ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆవిడ ఏ మెంటల్ స్టేట్లో ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్, వెరీ ఇంపార్టెంట్. నన్ను చూస్తే చాలా ఇరిటేట్ అవుద్ది సార్. ఇరిటేట్ అయ్యింది. దానివల్ల నేను చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నాను సార్. అదే ఇద్దరు ఎనిమీస్ ఒకే ఇంట్లో ఉన్నట్టుగా ఉంది. ఇది ఎనిమీ నెంబర్ 1 అయ్యారు మీరు అమ్మాయికి. నెంబర్ షేర్ చేయండి ఒకసారి, అప్పుడు మేడం కాన్ఫరెన్స్ కాల్లో తీసుకుని మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఓకేనా? పంపిస్తున్నాను సార్, ఇప్పుడు పంపిస్తున్నాను. ముందు ఆయన్ని మాట్లాడమంటారా? మనం మాట్లాడదాం. హలో, నమస్తే అండి, పద్మ గారా? అవునండి, మీరెవరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేశాను. మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడొచ్చండి? చెప్పండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఒప్పుకున్నందుకు. నాతో పాటు స్టూడియోలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మాది అందమైన జీవితం అనే ఒక ప్రోగ్రామ్, బహుశా మరి మీరు చూసుండొచ్చు సోషల్ మీడియాలో. ఎందుకు గురించి కాల్ చేశారు మేడం? ఒక్క నిమిషం అండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇప్పుడు ఇంత ఫ్రీగా మాట్లాడే మీరు ఎందుకు గురించి కాల్ చేశారని చెప్తే ఫోన్ పెట్టేస్తారేమో అని భయంగా ఉంది. దయచేసి ఒక 10 నిమిషాలు అమ్మా. ఇప్పుడు మీ భర్త గారు చాలా ఒక విచిత్రమైనటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి భార్యాభర్తలు మాటామంతి లేనటువంటి ఒక పరిస్థితి. బిడ్డ ఉంది, బిడ్డ కూడా నాకు దూరం అవబోతుంది, భార్య ఎలాగా మాటలు లేవు, ఏంటి జీవితం, ఎంతకాలం, హూ విల్ బ్రేక్ ద ఐస్ అన్నట్టుగా అతను మాకు ఈమెయిల్ పెట్టడం జరిగింది. ఏమైందమ్మా? అంటే ఈ అంశం మీద ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా మీతో? ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మాట్లాడడం ఎందుకు సార్? మీకు ఎందుకు మాట్లాడాలి సార్ ఇప్పుడు దాని గురించి? నాతో మాట్లాడక్కర్లేదమ్మా, కానీ ఇది బిడ్డకి సంబంధించిన అంశం. దయచేసి కొద్దిగా ఓపికగా ఆలోచించండి, సహనంతో. ఇది మీ భర్తకి సంబంధించింది. ఈ సమస్యకి పరిష్కారం కావాలని మీరు కూడా అనుకుంటున్నారు. ఒక్కసారి పెద్ద మనసు చేసుకుని మేమెందుకు ఈ సమస్యకి పరిష్కారం వద్దాం? అంటే మీరు భార్యాభర్తలు కాస్త తల్లిదండ్రులు అయ్యారు కదండి. అంటే అటువంటి కూడా ఒక తల్లి ఉంది, ఆ తల్లిని కోల్పోయిన బాధ అనేది మాకు ఉంటది కదా మేడం. అదే ఒక్కసారి ఆ బాధను కూడా పాలు పంచుకోవటానికి. ఎందుకంటే చాలా దురదృష్టకరమైంది, చాలా భయంకరమైనటువంటిది, ఎవరి జీవితంలో రాకూడనటువంటి ఒక సంఘటన. న్యాచురల్గా ఏదో ఒక జబ్బు చేసి చనిపోవటం అనేది ఒక ఎత్తు అయితే కనుక, ఇలాగా ఒక యాక్సిడెంటల్గా అనవసరంగా ఒక ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది చాలా బాధ. దానికి కూడా మాకు పూర్తి సానుభూతి, బాధ మాకు ఉందమ్మా. అది కూడా మీరు పంచుకుంటారనే ఉద్దేశంతోనే మేము ఈరోజు కాల్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా ఈ బాధను ఎవరితో పంచుకుంటున్నారు, ఎలా షేర్ చేసుకున్నారు, ఆ బాధలోంచి మీరు బయటకు వచ్చారా లేదా అన్నది కూడా ఇందాక మాట్లాడటం జరిగింది. కాబట్టి అతను కూడా లైన్లో ఉన్నారు. అసలు ఏంటి మీ మనసులో ఉన్న బాధ అనేటటువంటి, మేము ఎందుకు చేసాం, మీ ఇష్యూ మాకెందుకు అనే అంశాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి బిడ్డ భవిష్యత్తు దృష్ట్యా, ఈ కుటుంబ భవిష్యత్తు దృష్ట్యా ఓపిక చేసుకుని ఒక 2 నిమిషాలు మాట్లాడండి అమ్మా ప్లీజ్, దయచేసి. అన్ని చెప్పారు కానీ మరి అమ్మ ఎలా చనిపోయిందో మరి చెప్పలేదా? మరి ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనే విషయం చెప్పలేరా సార్ మీతో? అంటే అతను చెప్పాడమ్మా, చెప్పాడు, కానీ చూసే విధానంలో డిఫరెన్స్ ఉందనేది కూడా చెప్పాడు. అంటే అతను తాగున్న పరిస్థితిలో స్కూటర్ మీద ఆవిడని ఎక్కించుకుని అనుకోని పరిస్థితిలో ఆవిడ చనిపోయింది. దానికి కూడా అతను చాలా బాధపడ్డాడు, ఇప్పటికి కూడా బాధపడుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఒక ప్రాణాలు అతని చేతుల మీదుగా పోవటం అనేటటువంటిది. కానీ దాన్ని మీరు ఎలా చూస్తున్నారనే అంశం కూడా చెప్పాడు. అంటే ఏంటంటే, నువ్వు కావాలనే నా తల్లిని చంపావు అనేటటువంటి విధంగా మీరు భావిస్తున్నారని చెప్పారు. అంటే అనుమానపడడానికి చాలా అంశాలు ఉన్నాయి సార్ అక్కడ. ఎందుకంటే ఇప్పుడు బండి మీకెళ్ళి పట్టారంటే ఇద్దరికి తగలాలి దెబ్బ. ఓన్లీ మా మదర్ చనిపోయేదానికి ఈవెన్ అతనికి ఒక చిన్న గీత కూడా వల్లేదు. ఇవి కొంచెం అనుమానం పడడానికి ఉన్నాయి కదా ఛాన్సెస్ సార్ మీరు. ఓకే, ఒకటి అనుమానం. నెంబర్ 1 ఏంటంటే అతను గాయాలు అవ్వలేదు, ఆవిడ గాయాలైన, సారీ చనిపోయారు ఆవిడ. రెండోదమ్మా, ఎప్పుడు ఎందుకంటే మా దగ్గర అమ్మ మాతోని ఉండాలంటే ఎప్పుడు కూడా తను అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. ముసలామె మన ఇంట్లో ఎందుకు, రేపో మాపో చచ్చేది అని ఇట్లాంటి అంశాలు ఎన్నో జరిగినాయి మా ఇంట్లో.
తనే వేసాడు, తాయి పట్టడా మరి ఎట్లయిపోయిందో తెలియదు, కానీ తనే ఎంపాడనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నేను తన పైన కేసు పెట్టడానికి కూడా నాకు ఉన్నాయి. బట్ ఏంటంటే నా కుటుంబ సంబంధించిన విషయాలు బయటకు చెప్పడం ఇష్టం లేదు కాబట్టి ఎవరితో కూడా నేను అట్లా చెప్పలేను. ఈవెన్ ఇంట్లో వాళ్ళకు కూడా నేను ఈ మ్యాటర్ కూడా ఎప్పుడు డిస్కస్ చేయలేను. ఒక ఇంట్లో ఉన్నా గానీ అంతే ఉంటున్నాం అంతే. అదే కొంతవరకు తెలుసమ్మా, కానీ ఏంటంటే చాలా తప్పుడు మాట అతను. ముసలాం చనిపోయినా పర్లేదు అనేటటువంటి పిచ్చి మాటలు అతను ఎందుకు మాట్లాడాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడు లైన్లోనే ఉన్నారు, తర్వాత అతను అడుగుదాం. కానీ ఈ రెండు కాకుండా ఏం ఆధారాలు ఉన్నాయమ్మా అతను చంపాడు అనేటటువంటిది మీ దగ్గర? ఒకటి, అతనికి గాయాలు తగలలేదు, ఈవిడికి చనిపోయింది. రెండోది ఏంటంటే తాగున్న మనిషికి గాయాలు ఎలా తగలలేదు, తాగలేనటువంటి మనిషి ఎలా చనిపోయింది. ఇలాంటివి ఉన్నాయి. అప్పుడే నేను తాగినా అని చెప్పేసి తీసుకురాకపోయినా అయిపోతుండే కర్మ కదా. ఈవెన్ మా ఇంట్లో ఉన్నప్పుడైనా తనతో ఈవెన్ ఒక్క రోజు కూడా మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు నేనే అట్లా వాళ్ళ పేరెంట్స్ కి వేస్తే తను ఊరుకుంటారా సార్? తన మాటలు విని మీరు నాకేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మీరేం నాతో మాట్లాడద్దు. కాదు పద్మ, నేను చెప్పేది నీకు నాతో పద్మాని పిలిచే రైట్స్ కూడా మీకు లేవు. మీరు నాతో మాట్లాడిన పేరు పలికే హక్కు కూడా మీకు లేదు. కాదు, నేను 3 సంవత్సరాల నుంచి ఎంత మిస్ అవుతున్నాను, పాపను ఎంత మిస్ అవుతున్నాను, అది నీకు అర్థం అవ్వట్లేదు. నేను తల్లిని ఎట్లా కోల్పోయాను? మీ వల్లనే కదా. ఆ మధ్యలో జరిగిన గొడవల్లో ఎన్నో సార్లు నిన్ను తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు. కొన్ని సార్లు మనం ఇద్దరం నీ మీద చేయి చేసుకున్న ఉద్దేశం మాత్రం నాకు లేదు, కానీ నీ మీద చేయి లేకుండొచ్చు. కొన్నిసార్లు నిన్ను ఎప్పుడు కొట్టింది కూడా అది ఒకటే కాదులే. ఇప్పుడు తల్లి మీ అమ్మ ఎప్పుడు చచ్చిపోద్దన్న మాట కూడా అన్నారంట కదా, అది ఆవిడకి బాగా లోతుగా దిగింది. లేదు సార్, ప్రతిసారి ఇంట్లోకి రాగానే ఎందుకు వచ్చింది, ఎందుకున్నది, మన ఇద్దరి మధ్యలో జరిగే విషయాల్లో తను వస్తే మాత్రం నేను ఒక్కొక్కసారి నోరు జారి ఏదైనా అనుండొచ్చు, కానీ అంత కోపమే లేదు నాకు. చంపేసే స్థాయి వరకు వెళ్ళిపోద్దమ్మా ఆలోచన. అందరి ఇళ్లలో మీ చేతుల్లోనే కదా, మీతో ఉన్నప్పుడే అమ్మాయి అనిపోయింది కదా. వేరే దగ్గర ఉన్నప్పుడు అయితే ప్రమాదవశాత్తు అని నేను ఇలా అనుకుంటాను. చనిపోయి మనిషి అయితే పోయింది కదా, మీకు ఒక్క దెబ్బ తగలకుండా ఇట్లా చనిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక భర్త, మీరు ఒక ప్రయాణం, ఒక బిడ్డను కన్నారు, 5 సంవత్సరాల పాటు ప్రయాణం. ఒక 5 సంవత్సరాల ప్రయాణంలో ఏ కోసానన్నా కూడా మీ అమ్మగారు ఉండకపోయి ఉంటే కనుక మీ భర్త గురించి ఇతను చంపే స్థాయి వరకు వెళ్ళిపోతాడు అనే అభిప్రాయం మీకు ఎప్పుడన్నా ఉండేదమ్మా? మీ భర్త గురించి మేము చెప్పాలా? ఓకే, అత్తగారు అంటే పడకపోవచ్చు, ఏమన్నా మాట్లాడచ్చు, ప్రైవసీ లేదు కాబట్టి ఆవిడ దూరంగా ఉండొచ్చు, మన సింగిల్ బెడ్రూమ్ అని మాట అనొచ్చు. ఇలాంటి మాటలు ఉన్నంత మాత్రాన మనిషి తాగేసి వెళ్ళి బండిని బలవంతంగా గుద్దేసి చంపేస్తాడమ్మా? యాక్సిడెంట్లు అవుతాయి చాలా చోట్ల. ఒక పెద్ద బస్సు యాక్సిడెంట్ అవుతుంది, 2-3 చనిపోతారు. ఫ్రంట్ ఉన్న వాళ్ళు కూడా చనిపోకపోవచ్చు, డ్రైవర్ కూడా చనిపోకపోవచ్చు. కళ్యాణ్ గారు ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్, మనకి ఫ్లైట్ చూసాం కదా, అంతమంది చనిపోతే ఒక్క మనిషి బతికి రాలేదు. ఇప్పుడు మనం ఏం చెప్పగలుగుతామంటే యాక్సిడెంట్, అది యాక్సిడెంట్ సహజంగా. అతను ఇప్పుడు ఏంటంటే ఆ మినిట్ లో అతనికి తగలకూడని చోట తగలేదు. పెద్ద ఆవిడ వయసు ఉంది, చిన్న గాయం కూడా ప్రాణాల మీద తీసుకొచ్చింది. సరే, మీ అమ్మగారు చనిపోయేటటువంటి దాన్ని మేము కిందకి చూపెట్టాలి అనే ఉద్దేశం కాదు. మీ బాధ మీకుంది, మీ బాధను మేము అర్థం చేసుకోగలం. కానీ ఆ బాధకు కారణమైనటువంటి ఈ వ్యక్తి యాక్సిడెంట్ రూపాన కారణమయ్యాడు, కానీ హత్యాయత్నం చేశాడు అనేది కరెక్ట్ కాదు కదమ్మా. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది సార్. సార్ మీరు ఒక్క పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి, అన్నది నేను కొత్తగా పెళ్ళైనప్పుడు మనకి ప్రైవసీ కోసమే. నేను మీతో నేను సార్ తో మాట్లాడుతున్నాను, కానీ ఇద్దరు పడ్డప్పుడు దీనికి ఎంతో కొంత ఒక దెబ్బన్నా తగలాలి కదా. అలా ఇలా తగలకుండా ఎలా ఉంటుంది? మీరు ఒకసారి మీ పాయింట్ ఆఫ్ వేలో కూడా ఆలోచించండి. లేదు, అది కూడా ఆలోచించాను తల్లి, అది కూడా ఆలోచించాను. కానీ అమ్మ, ఇప్పుడు దానికి చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. కానీ యాక్సిడెంట్ అయ్యింది కదా, యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకా తనతో పాటు నేను చనిపోతే శుభ్రంగా పిల్లతో శుభ్రంగా ఉండేదాన్ని. అలా కాదు, నేను మాట్లాడతాను ఉండండి. ఇప్పుడు ఆవిడ అసలు మీతో మాట్లాడటానికి మాట్లాడుతున్నాను. అలా కాదు అమ్మ, ఒకటమ్మా, నిజంగా ఇతని హంతకుడే మీ అమ్మగారిని చంపాలి అనేటటువంటి పెద్ద ఉద్దేశం ఉంది అనుకుందాం. ఎందుకమ్మా ఇంత పబ్లిక్ ఇష్యూ చేసుకుని ఇలా చంపడం? ఏదో సీక్రెట్ గా ఇంకా రకరకాల పద్ధతులు ఉంటాయి కదా చంపడానికి. పబ్లిక్ ఇష్యూ చేసేది ఉంటే ఎప్పుడో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేదాన్ని సార్. మీరు కాదు ఇంకెన్ని సంవత్సరాలు ఉంటావు నువ్వు ఇలాగా? ఇప్పటికీ 3 సంవత్సరాలు చూస్తూ 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఎందుకంటే ఇది ప్రూవ్ చేయడం అనేది ఎవరి తరం కాదమ్మా. నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో చెప్పమ్మా పద్మ. అంటే అమ్మ చనిపోయింది అనే బాధలోంచి మీరు బయటకు వచ్చారు. ఓకే, ఇతని మీద రకరకాల కోపాలు ఉన్నాయి, అది పక్కన పెడదాం ఒక 2 నిమిషాలు. మీరు పూర్తి స్థాయిలో తేరుకున్నారా? డిప్రెషన్ లాంటి దాంట్లోకి ఏమైనా వెళ్ళారా? తినగలుగుతున్నారా, పడుకోగలుగుతున్నారా, ఆలోచించగలుగుతున్నారా, బిడ్డను చూసుకోగలుగుతున్నారా? నేను అన్ని రకాలుగా బానే ఉన్నాను సార్, ఒక ఇష్యూ తప్ప, అంతే. సో దీనికి ఇప్పుడు దీనికి పరిష్కార మార్గం ఏంటో చెప్పండి.
అతను చేసింది ఒకటి ఏ ముమ్మాటికి రకంగా పెద్ద నమ్మాలి తప్పు సార్? ఏంటంటే కనుక ఇదే డ్రింక్ చేసి డ్రైవ్ చేయటం అనేది అతను చేసింది పెద్ద తప్పు. తాగి డ్రైవ్ చేసి అతని ప్రాణాలకి ఏదైనా కూడా ఈరోజు ఆ బిడ్డ అనాథ అయ్యి ఉండేది. ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు ఏమైంది, అతనికి ఒక గాయం తగలపోవటం. ఇప్పుడు అతను అనుకుంటా ఉంటాడు కొద్దిగానే గాయాలు తగిలింటే కనుక ఈయన అనుమానం కూడా ఉండేదని. సరే ఇప్పుడు అమ్ముంటే ఇప్పుడు మా ఇంట్లో నాకు ఇంట్లో తిరిగినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే తన ఇంట్లో ఉంటే నాకు ఏదో ధైర్యంగా ఉంటుండే. ఇప్పుడు తను ఉండాలని మా పిల్లల్ని అవన్నీ చూసుకునే ప్రేమ అనేది నేను మిస్ అయిపోయాను కదా సార్. ఇప్పుడు ఆ ప్రేమనైతే తను తిరిగి తీసుకురాలేడు కదా. అంటే నాకున్న ఒక అభిప్రాయం అయితే నేను చెప్తానమ్మా, దాన్ని నువ్వు ఎంతవరకు ఏకీభవిస్తావు అనేది నాకు తెలీదు. తర్వాత వేణు ఏం చెప్తాడు అనేది వినండి, కానీ ఫస్ట్ నేను చెప్పేది వినండి. మీరేంటంటే ఇది ఒక యాక్సిడెంటల్ డెత్, దురదృష్టకరమైన పరిస్థితి. మీకు మీ అమ్మగారికి విపరీతమైనటువంటి బాండింగ్, బంధం ఉంది. పెళ్లికి ముందే మా అమ్మ మాతోనే కంటిన్యూ అవుతుంది, చెల్లితోని తమ్ముడితోని కాదు అనేటటువంటి స్థాయి బాండింగ్ మీది. అమ్మ హెల్తీగా ఉండి అనుకున్నటువంటి పరిస్థితుల్లో చనిపోవటం అనేటటువంటిది ఆ గ్రీఫ్, ఆ బాధ నుంచి ఇప్పటికి కూడా మీరు తేరుకోలేదు. యూజువల్గా సహజసిద్ధంగా ఈ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఈ గ్రీఫ్, ఈ బాధ, ఎస్పెషలీ న్యాచురల్ డెత్స్తో పోల్చుకుంటే యాక్సిడెంటల్ డెత్స్, సడన్గా అనుకోనటువంటి సందర్భాల్లో హెల్తీగా ఉండేటటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు చాలామంది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, డిప్రెషన్లోకి వెళ్తారు. అది సహజ సిద్ధమైనటువంటి ఒక మానసిక పరిస్థితి. అలాంటి వాళ్ళు యూజువల్గా ఏంటంటే ఆ డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించినటువంటి కారణాలు, నాకే ఎందుకు ఇలా అయింది, మా అమ్మకే ఎందుకు ఇలా అయింది, నా జీవితంలో ఎందుకు ఉంది, నా కుటుంబం, ఇలాంటివి ఆన్సర్ లేనటువంటి, సమాధానం లేనటువంటి ప్రశ్నలతో చాలా ఒక భయంకరమైనటువంటి మానసిక పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అటువంటి క్రమంలో కొన్ని గుర్తుకు రాకూడనటువంటి అంశాలు సహజ సిద్ధంగా గుర్తొస్తాయి. ఉదాహరణకి వేణుగోపాల్ అన్నటువంటి మాట, మీ అమ్మ మా ఇంట్లో ఉండటానికి లేదు, ఆ ముసలావిడ ఎందుకు, ఆ పెద్దావిడ ఎందుకు అని చెప్పి ఏదైతే వాగ్దానం పెళ్లికి ముందు అతను మీకు ఇచ్చాడో, మీ అమ్మ మాతో పాటు కంటిన్యూ అవుతుంది అనే మీ కండిషన్కి ఒప్పందం చేసుకున్నాడో, ఆ తర్వాత అతను ప్లేట్ ఫిరాయించి ఇలా రకరకాల మాట్లాడటం అనేటటువంటి సందర్భానుసారం మాట్లాడటం అనేది మీకు జ్ఞాపకాలు వచ్చినాయి. దానికి తోడు మధ్యలో అతను కోపంతో అవనియండి, లేదంటే అనాలోచితంతో అవనియండి, చనిపోతే బాగున్ను, ఆవిడ ఎందుకుంది పెద్ద ఆవిడ, ఇలాంటి మాటలు అనేటప్పటికీ మీరుండేటటువంటి బాధకి అతను అన్నటువంటి మాటలకి ఒక లింక్ ఏర్పడి మ్యాచ్ చేసుకుని ఇదిగో నా లోపల ఉన్నటువంటి ఈ సందిగ్ధ పరిస్థితికి ఏర్పడినటువంటి ప్రశ్నలకి సమాధానం దొరికింది నా భర్తే అనేటటువంటి విధంగా మీరు రెట్రోస్పెక్టివ్గా ఆలోచించుకుని, ఆవిడికి గాయాలైన, ఆవిడ చనిపోయింది, ఇతను గాయాలు అవ్వలేదు, తాగున్న అతనికి ఇతను దెబ్బ తగలేదు, ఆవిడకి మాత్రం చనిపోయింది కాబట్టి ఒకప్పుడు తాగానని చెప్పొచ్చు కదా, ఇతను బహుశా ఏంటంటే తాగి నడిపాను కాబట్టి యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చెప్పి తాగేనన్న అంశం కూడా నాకు చెప్పకుండా బలవంతంగా మా అమ్మని ఎత్తుకుని ఇంటికి దింపడానికి ట్రై చేశాడు. ఇవన్నీ ఒక చుక్క కలుపుకుంటూ వెళ్ళిపోయి మీరు కంప్లీట్గా ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా నాలాంటి వ్యక్తులు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దానికి తోడు మీ చుట్టాలు ఎవరైతే ఉన్నారో, అవును అదేంటి అతనికి దెబ్బలు తగలకుండా మీ అమ్మ చనిపోవటం ఏంటి, ఇలా మాట్లాడేటప్పటికి మీ బ్రెయిన్ అంతా పొల్యూట్ అయిపోయి మీ భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి ఈ వారధ అనేటటువంటిది రోజు రోజుకి పెరుగుతూ పోయింది అనేది నా అభిప్రాయం. పద్మానికి మాత్రం నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆ రోజు జరిగింది మొత్తం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్లీ జరిగింది అంతే. అది ఎట్లా అయింది అనేది నాకు తెలియదు, కానీ ఇప్పటికీ నాకు అది గుర్తులేదు. కానీ అది గుర్తొచ్చినప్పుడల్లా నేనెంత మానసిక క్షోభను అనుభవిస్తున్నాను, నా వల్ల ఒక ప్రాణం పోయింది అనే ఆలోచన నాలోకి వస్తుంటేనే నేను చాలా కుమిలిపోతున్నాను లోపల. పోయి కూడా మేము అంతకన్నా బాధపడుతున్నాం కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్ అమ్మా, చెప్పండి అమ్మా. మీ అమ్మ నీకు, నాకు తెలుసు మా అమ్మ నాకెలాగో నీకు మీ అమ్మ అలాగే, కానీ నేను చేసింది ఉద్దేశపూర్వకంగా కాదు కదా, అది జరిగింది యాక్సిడెంటల్లీ. నీకు ఇంకెంతకు మించి ఎలా చెప్పాలి? నువ్వు ఎవరి మీద ఒట్టేయమంటే వాళ్ళ మీద ఒట్టేస్తాను, పాప మీద ఒట్టేసి చెప్తున్నాను. అది మాత్రం నేను ఒట్టేసినంత మాత్రాన అమ్మ అయితే తిరిగి రాదు కదా. నువ్వు చేసిన తప్పు అది ఎప్పటికీ రాదు కదా. ఓట్లు కాదు, 1,00,000 ఓట్లు వేసినా కూడా, శతకోటి కార్యక్రమాలు చేసినా కూడా మీ అమ్మగారు తిరిగి రారమ్మా. తీర్చలేనటువంటి లోటు. మేము చెప్పేది తీర్చలేని బాధ అయితే అమ్మ అయితే రాదు కదా. కదమ్మా ఇప్పుడు జరిగేటటువంటి పరిస్థితి ఏంటంటే, మీ అమ్మగారు చనిపోయి మీరు బాధపడుతున్నారు, తల్లిదండ్రులు ఇద్దరు ఉండి ఆ బిడ్డ చెప్పుకోలేనటువంటి బాధలో లేదు. తల్లిదండ్రులు ఇద్దరు కళ్ళెదురుకుంటా కనిపించారు, మీ అమ్మగారు పోయారు. 3 సంవత్సరాల పాటు ఇంట్లో ఈ మౌనవ్రతం వల్ల ఎంత చంటిబిడ్డ, ఎంత మానసిక క్షోభ. ఒక తిరగటం లేదు, ఒక పార్కు లేదు, ఒక మాట లేదు, ఒక ముద్దు లేదు. ఏందమ్మా ఇప్పుడు ఆ బిడ్డకి ఎటువంటి జీవితాన్ని ఇస్తున్నారు? మీరు తల్లిని దురదృష్టం కొద్దీ పోగొట్టుకున్నారు, దాన్ని మనం మీ తల్లిని తిరిగి తీసుకురాలేవు. మీ బిడ్డ ఏం పాపం చేసింది ఇటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు? ఈరోజు మా వేదిక వరకు వచ్చి మీరు ఫోన్ కాల్ చేయడం అనేది ఇద్దరు అదృష్టవంతులే. దానికి మించినటువంటి అదృష్టవంతురాలు ఆ బిడ్డ. అట్లీస్ట్ ఇప్పటికైనా ఐస్ బ్రేక్ అయ్యి నిజాలు బయటకు వచ్చి మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు. అట్లీస్ట్ ఇలా మాట్లాడుకుంటే అనుమానాలు క్లియర్ అయ్యి ఉండేవి. మా వరకు కూడా అవసరం లేదు. ఒక ఆలోచన రావటం, దానికి ఫిక్స్ అయిపోవటం, నువ్వు చంపేవు అంతే. ఇంకంతే అంటే ఇంకెవరేం మాట్లాడతారు?
అందరి ఇళ్లలో భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు, ఇంతకు మించినటువంటి గొడవలు. మీరు మాత్రం 3 సంవత్సరాల పాటు వనవాసం. సార్ మీ ద్వారా నేను కోరుకునేది ఒకటే సార్, ఎలాగైనా సరే మా ఇద్దరిని పాపని కలపండి సార్. అది నా కలుపుతారని చేతుల్లో భావిస్తున్నాను లేదు సార్. నాన్న. నేను ఇవ్వాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆవిడకి ఇచ్చాను. ఒకసారి మీరు మనం నాకు అమ్మాయిని భయం రమ్మని వేస్తుంది సార్, తను ఉండే దగ్గరికి. కొద్ది ఇలాగే పాపని దూరం చేస్తుందేమో, తను ఎలా దూరం అయిందో అలా దూరం అవుద్ది అని చెప్పి మళ్ళీ మేమిద్దరం కలిసి ఉండి పాపను కూడా మంచిగా పెంచుకోవాలని చెప్పి చూస్తాం సార్. ఎప్పుడు బంధాన్ని ఎవరు తీసేస్తే పోదండి. పద్మ గారు మీరు ఒక్కసారి డాక్టర్ గారిని కలిసే ప్రయత్నం చేస్తే బాగుంటుందండి. పాప కోసం నేనేమంటున్నా, మీ ఇద్దరి కోసం చెప్పట్లేదండి. నేను ఫస్టే ఒక మాట చెప్పా, భార్యాభర్తలు ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యారు, దయచేసి ఆ పొజిషన్ని ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ స్టెప్ ఎక్కారు. ఇది సింపుల్ క్లారిటీ అండ్ కౌన్సిలింగ్తో తీరిపోయేటటువంటి అంశం. అతనికి ఒక మాట్లాడటానికి ఒక అవకాశం ఇయ్యి, మీరు నువ్వు ఏదైతే ఒకసారి చెప్పాలో అది చెప్పండి. ఒక మధ్యస్థగా నేను ఉంటాను, నా దగ్గరికి మీరు ఇద్దరు రండి. మొత్తం అన్ని అనుమానాలు కూడా పటాపంచలు అయిపోతాయి. ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేద్దాం. దయచేసి ఆలోచించండి. మీరు ఎప్పుడు రమ్మన్నా నేను వస్తాను సార్ కంపల్సరీ. మీరు రెడీ అండి. ముందు పద్మ గారు, మేడం మీరు చెప్పింది కూడా కరెక్టే. మీ మీద నమ్మకంతో, సార్ మీద నమ్మకంతో నేను మీరు అన్నది కరెక్ట్. నేను పాప భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు పాప భవిష్యత్తులో పెట్టుకొని ఆలోచించి ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి నేను రెడీగా ఉన్నాను సార్. సూపర్, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ చాలా అమ్మా. సంతోషం అమ్మా. మిగతావన్నీ అప్పుడు మాట్లాడుకోవచ్చమ్మా. ఏమైనా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ లేదంటే ఇక్కడ ఈ వేదిక మీద చెప్పనటువంటి ప్రశ్నలు ఏమన్నా ఉన్నా కూడా కౌన్సిలింగ్లో మాట్లాడొచ్చు. ఈరోజు మేము చేసినటువంటి ఒక గొప్ప పని, అది మీ వరకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ 3 సంవత్సరాల పాటు మాట్లాడుకున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరిని మేము మాట్లాడుకునేటటువంటి విధంగా చేసాం. అదే ఒక గొప్ప విజయంగా, ఆ పాప తరపున ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం అమ్మా. ఇది మీ ఇష్యూ ఒకటే కాదు, ఒక బిడ్డకు సంబంధించినటువంటి కూడా ఒక చిక్కుముడి సమస్య ఇది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో మనం ముందుకెళ్ళి నా కౌన్సిలింగ్ ద్వారా మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ పెరుగుతుందనే స్థాయి నమ్మకం కూడా నాకున్న అనుభవంతో నాకు ఉంది. కాబట్టి దయచేసి రండి, మాట్లాడదాం, అంత క్లారిటీ వస్తుంది. ఓకేనమ్మా? రైట్ అండి. ఓకే సార్. ఓకే 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 సార్. ఆల్ ద బెస్ట్. కానీ తను వచ్చేలాగా చూడండి సార్, వస్తుంది, వస్తుంది. తనతో నేను మళ్ళీ చూడండి. జయ గారు మాట్లాడతారు, ఫాలోఅప్లో యూ డోంట్ వరీ అండి. మీరు ఏం ఫీల్ కావద్దు, నేను మాట్లాడతాను. డాక్టర్ గారి దగ్గరికి పంపించే బాధ్యత నాది. ఓకే అండి. పాప ఇంపార్టెంట్ సార్. అందుకే పాప కోసమే. అందరూ ఇంపార్టెంట్ అయ్యి తమ్ముడు. ఓకే రైట్, ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. బాయ్ నాన్న, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సార్. అది కళ్యాణ్ గారు ఒకసారి ఆవిడ వచ్చి మాట్లాడితే మనసులో అలా నాటుప్పుడు నాకు నచ్చిన వాళ్ళతో నేను మాట్లాడితే నాకు ఫేవర్గా మాట్లాడతారు, మీకు నచ్చిన వాళ్ళతో మీరు అట్లా అమ్మాయికి అట్లా చెప్పేశారనమాట, అతని వల్లే అని. సో మీ కౌన్సిలింగ్ ద్వారా తప్పకుండా మేడం కొంచెం మార్పు రావాలి, ఖచ్చితంగా కలిసి ఉండాలి. చిన్న ఇష్యూ కాబట్టి. రైట్ అండి. నమస్తే. నమస్తే మేడం.